ఇంకోటండి, ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల చాలా వరకు మీరు చెప్పినట్టుగా పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం మీద, అలాగే ప్రభుత్వం యొక్క పాత్ర మీద అందరూ కూడా, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్, క్యాపిటలిజం ఫాలో అయ్యే కంట్రీస్ కానీ అందరూ కూడా దాని ఇంపార్టెన్స్ పెరిగిపోయింది, ఎక్కువ కోరుకుంటున్నారు ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్ ఉందని. అలాగే గతంలో హీరోలు అంటే సినిమాల్లో హీరోస్ కానీ హీరోయిన్లు వాళ్ళని బాగా గ్లామరస్గా వాళ్ళని అంటే ఎగబడే వాళ్ళు, వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ కానీ కోట్ల రూపాయలు వాళ్ళకి సంపాదన ఉండేది. స్పోర్ట్స్ పర్సన్ అంటే హీరోలు అనుకునేవాళ్ళు. ఇవాళ కొత్తగా హీరోస్ ఎవరంటే డాక్టర్లు, నర్సులు, పోలీస్ వాళ్ళు, శానిటరీ వర్కర్స్, వీళ్ళని హీరోలుగా చూస్తున్న. ఇలా అంటే సమాజం పరంగా కొంత యాటిట్యూడ్, అంటే ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఇలాంటి భావాలు, ఇలా చూడటం, వీళ్ళని హీరోస్గా ఈ ప్రస్తుతం టెంపరీగా ఉంటుందా లాంగ్ టర్మ్ ఉంటుందో తెలియదు కానీ చూస్తున్నారు. కానీ ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల చూస్తే మనది ఇండియా ఏమో సోషలిస్ట్ రిపబ్లిక్ అనుకుంటాం. సోషలిజం అనేది మన రాజ్యాంగంలోనే ఉంది. కానీ మన ప్రభుత్వం యొక్క రెస్పాన్స్కి అక్కడ అమెరికాలో చూసుకుంటే ఒక్కొక్క కుటుంబం ప్రతి వ్యక్తికి కూడా $1,200 ఇచ్చారు. అక్కడ పిల్లవాళ్ళకైతే $500. సో ఒక నలుగురున్న కుటుంబంలో దాదాపు $3,400 ఒక్కొక్కరికి ఇవ్వటం జరిగింది. అలాగే చిన్న వ్యాపారస్తులకు ఎంతోమందికి కూడా లక్షల కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు. మీ వర్కర్స్ని తీయబాకండి, మీ వర్కర్స్ జీతాలు ఇవ్వండి, వర్కర్స్ని తీయొద్దు, వాళ్ళని ఫైర్ చేయొద్దు అని. అలాగే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో కూడా దాదాపు 80% శాలరీస్ నెలకి £2,500 వచ్చేదాకా కూడా వాళ్ళకి లోన్స్ లాగా, స్పెషల్ గ్రాంట్స్ లాగా అక్కడ ప్రభుత్వాలే పెట్టుకుంటున్నాయి. అంటే మనం పేరుకి క్యాపిటలిస్ట్ అని చెప్పుకునే యుఎస్ కానీ, అమెరికా కానీ, యునైటెడ్ కింగ్డమ్లో అలా చేస్తుంటే, మన దేశం సోషలిస్ట్ అని చెప్పుకునే మన దేశంలోనేమో ఈ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇలాంటి ఏమీ ఇవ్వకుండా ఉంటాన్ని ఓవరాల్గా ఎలా చూస్తారు రాఘవల్ గారు? మొదటి విషయం ఏంటంటే, ఏ దేశమైనా రెండు అంశాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి ప్రాణాలను రక్షించుకోవడం అనేది. ఇప్పుడు ఈ లాక్డౌన్లు, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఇటువంటివి కొంత ప్రాణాలు రక్షించే కృషి చేయొచ్చు. కానీ ఒక 2 నెలల పాటు ఆర్థిక వ్యవస్థ స్తంభించి పని చేయకపోతే జీతం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఈ 2 నెలల్లో కుటుంబాలు ఈ కరోనా వైరస్తో కాదు, ఆకలితోటి, అలాగే మానసిక వ్యాధితోటి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఇటు ప్రజల్ని రక్షించుకోవాలి, శ్రామికుల్ని రక్షించుకోవాలి, మళ్ళీ ఆర్థిక కార్యక్రమాలు ప్రారంభించాలంటే వాళ్ళు సరైన కండిషన్లో ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడిదారు దేశాల్లో ఇప్పుడు అమెరికాలో 90-95% ఈరోజు వ్యవసాయేతర పనుల మీద ఆధారపడేవాళ్ళు. అలాగే యూకే, యూరోప్ దేశాల్లో కూడా దాదాపు 80-90% వ్యవసాయేతర పనుల మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళకి అవసరమైన ఆదాయం అందించకుండా ఈ నెల 2 నెలలు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో వాళ్ళు బతికించుకోకుండా ఆర్థిక వ్యవస్థలు ఒప్పుకోలిపోతాయి. అవి మళ్ళీ ఇంకా కోలుకునే పరిస్థితి కూడా రావు. అందుకని ఆ ప్రభుత్వాలు తమ పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోవాలన్నా అక్కడ శ్రామికుల్ని, అక్కడ స్కిల్డ్ వర్కర్స్ ని, అక్కడ మనుషుల్ని రక్షించుకోక తప్పదు. అందుకనే ఆ రకంగా ప్రతి ఒక్కడికి అక్కడ అవసరమైన వాటిని మొత్తం కేంద్ర బ్యాంకు నుంచి తీసి ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ కూడా అందరికి అందుతున్నాయని చెప్పేసి అనుకోలేము. అక్కడ కూడా ఏదో ఒక మేరకు ఇన్సూరెన్స్ లేకపోతే నమోదయ్యో అట్లాంటి వాళ్ళకి అందుకుని, అక్కడ కూడా నమోదు కానీ ఇతరత్ర వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అక్కడ కూడా ఉన్నాయి. అయినా సాపేక్షంగా చూసినప్పుడు అక్కడ ప్రజలకు అందుతున్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. భారతదేశంలో ఇప్పటికీ 60% మంది వ్యవసాయంలో ఉన్నారు. వర్కింగ్ క్లాస్ లో కూడా దాదాపు 80% నమోదు కానీ అసంఘటిత రంగ, ఇన్ఫార్మల్ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం నేరుగా రకరకాల పద్ధతుల్లో ఆదుకుంటే తప్ప యజమానుల నుంచో లేకపోతే సంస్థల నుంచో లేకపోతే ఇంకో వైపు నుంచో ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు 130 కోట్ల జనం ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోకపోయినా ఎవరి పాటికి వాళ్ళు బతుకుతారు లేని పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దాంట్లో సందేహం లేదు. అక్కడక్కడ ప్యాకేజీలు ప్రకటించిన అవి నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి లేకపోతే వాటికి అవి చెందే పద్ధతిలో ఉన్నాయి తప్ప నేరుగా ప్రజలకు అందే పద్ధతిలో వాళ్ళ సహాయ కార్యక్రమాలు లేవు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంత శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఉన్న శక్తి మేరకు కొంత అందిస్తూ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆర్థిక వనరులు పూర్తిగా లేకుండా పోయినాయి కాబట్టి వాళ్ళు కూడా అశక్తులైపోయే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవడం లేదు. ఆ రకంగా మనం వెనకబడ్డాం. మనం వెనకబడిన ప్రజలు ఎందుకు ఈరోజు ఉన్నారంటే, ప్రజలు ఇంతకు ముందు నుంచి ప్రభుత్వం మీద ఆధారపడకుండా బతకడం కొంత
నేర్చుకున్నారు కాబట్టి, Okay. అలాగే ఈ 4 రోజుల పాటు తాము సంపాదించింది ఏదో ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చూస్తున్నారు. Yeah. ఇప్పుడు వలస కార్మికులందరూ తిరుగుబాటు చేసే పరిస్థితి ఎందుకు వచ్చారంటే ఆ 4 రోజుల డబ్బులు కూడా వాళ్ళ చేతుల్లో అయిపోయినాయి కాబట్టి అటు పరిస్థితి వచ్చింది. Yeah. ఇక నుంచి ప్రజలు మన దేశంలో కూడా ప్రజలు Okay. ప్రభుత్వం ఆదుకోకపోతే, ప్రభుత్వం ముందుకు రాకపోతే మాత్రం క్షమించి ఊరుకుంటే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం రావాల్సి ఉంటుంది. ఇప్పుడు Yeah. ఈ లక్షల మంది స్ట్రాండ్ అయిపోయిన వాళ్ళందరినీ ఇంటికి ఎలా పంపాలి, ఇప్పుడు ఆదాయం చేతిని అయిపోయిన వాళ్ళకి ఎట్లా రాబోయే 4 రోజులు బతికించాలి, దానికోసం ఎటువంటి సహాయం చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ మధ్యలో ఎన్జిఓలకి ఫుడ్ కార్పొరేషన్స్ బియ్యం కొని వాళ్ళు సరఫరా చేసేదానికి ఒక జీవో ఇష్యూ చేశారు. అసలు లక్షల టన్నులు ఈ రోజు మూలుగుతా ఉన్నాయి, ఎలుకలు తింటున్నాయి. అటువంటి వాటిని తీసి ప్రజలకి ఉచితంగా పంచి వాళ్ళని ఆదుకోవడం మానేసి ఇప్పుడు మీరు చెప్పిన ఇతర దేశాల్లో ఆటంగా చేస్తున్నారు. అది ఒట్టి ధాన్యం రూపంలో కాబట్టి డబ్బు రూపంలో కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా ధాన్యం డబ్బు మిళితం చేసి ఆ రకంగా ప్రజలకు అందిస్తే ఆర్థిక వ్యవస్థని బతికించేదానికి మళ్ళీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనేదానికి ఉపయోగపడుతుంది. అందుకని మొత్తం ఇవాళ 5% పడిపోద్ది జీడిపి అని చెప్పంటున్నారు. ఎట్లాంటి పద్ధతిలో పనిచేస్తే పునరుద్ధరణ కూడా అయ్యే పరిస్థితి ఉండదు. అందుకని మన ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించడం అనేది ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థం. ఓకే, నారాయణ గారు, మీరు ఎలా చూస్తున్నారు? సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పుకునే మన దేశంలో అనార్గనైజ్డ్గా అయితే ఏదో బియ్యం ఇస్తున్నారు, నామినల్గా అంటే ఆ క్యాపిటలిస్ట్ దేశాలే ఇంత భారీ ఎత్తున ఉద్యోగస్తులకు ఇస్తున్నారు. ఇక్కడ అసలు ఆర్గనైజ్డ్ ఉద్యోగస్తులకి అయితే ఎటువంటి బెనిఫిట్ అంటూ డిక్లేర్ చేయలేదు. IMIలు ఓర్నే 3 months పోస్ట్పోన్ చేయడం తప్పితే మీ అభిప్రాయం చెప్పండి. మన ప్రియాంబుల్లో సోషలిజం రాసుకున్న తప్పితే భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తిగా కొట్టాల్సింది తప్ప సోషలిస్ట్ ఆనవాళ్ళు లేవు. పబ్లిక్ సెక్టర్గా బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ఇదంతా సోషల్ అయిపోతుంది, ఇందిరాగాంధీ గొప్ప చెప్పుకుంది. కానీ ఆ బ్యాంకులు కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం అయిపోతుంది. కాబట్టి ప్రియాంబుల్లో ఉన్న సోషలిజానికి భారతదేశంలో పరిపాలన దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఒకటి. రెండవది, మన కొన్ని సహజమైన గుణం ఏంటంటే యూరోప్ దేశాలతో పోల్చుకుంటే మన రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ. మన భారతదేశంలో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ. రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మాత్రం తట్టుకోగలుగుతున్నాం. అదే యూరోప్ దేశాలు లాంటివి అయితే ఈ పాటికి కోడిపిల్లలాగా అయిపోయిండేవాడు. 2. 3, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతో ఇంత పటిష్టవంతంగా ఉంది. యూరోప్ దేశాల్లో కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థ పారిశ్రామిక దేశాలు. మనకు పారిశ్రామిక దేశాలతో వాళ్ళతో పాటు వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి జనం ఎక్కువ ఉన్నారు. వాళ్ళతో అంతో తట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి సహజమైనటువంటి లక్షణాలు ప్రభుత్వం ఉపయోగపడతా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? బ్రహ్మాండంగా మోడీ గారు ప్రకటించారు, సెంటిమెంట్ ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసం ఇచ్చి లాక్డౌన్ ప్రకటించి తర్వాత 1,70,000 కోట్ల రూపాయలు సహాయం ప్రకటించి మొత్తం అడ్జస్ట్మెంట్స్ పోను 90,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రాష్ట్రానికి ఇచ్చారు. ఒక కేరళ రాష్ట్రం 25,000 కోట్ల రూపాయలు కేటాయించి జనవరి నుంచి వాళ్ళు ప్రతిపక్షాలు కూడా కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని, స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని వెల్ఫేర్ కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఆ మాత్రం నిలదొక్కుంటున్నారు. ఎందుకంటే కేరళకి విదేశాలు చెప్పుకొచ్చేవారు ఎక్కువ మంది, కాబట్టి ఇబ్బంది ఉంది అక్కడ. ఆయన ఎదుర్కొన్నారు. ఆ ప్రకారం చూసుకుంటూ కూడా 36 రాష్ట్రాలు మనకు ఉన్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించి అన్ని రాష్ట్రాలకు గాన ఇవ్వగలిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయగలరు. కానీ ఏం చేస్తుందంటే కేవలం 0.6% మాత్రమే విడుదల చేసింది. ఇప్పుడు మళ్ళా 3 మాటలు ఇచ్చారు. ఇప్పుడు దాకా డబ్బులు ఏమీ లేదు. ఇప్పుడు ఆహార ధాన్యాలు కూడా ఇప్పటికి స్టాక్ 5.5 లక్షల టన్నుల ఆహార ధాన్యం రెడీగా ఉంది. ఇంకొక 20 రోజులు పోతే ఇంకొక 2 లక్షల టన్నులు వస్తాయి. కాబట్టి 7,55 లక్షల టన్నులు మన చేతిలో ఉన్నాయి. ఈ భారతదేశంలో సగం ప్రజానికానికి పరిస్థితే కూడా ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 15,000 కేజీలు ఇవ్వచ్చు. కానీ అది కూడా ఇవ్వక్కల్లా, తక్కువ ఇవ్వచ్చు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు? ఇప్పుడు దాడి చేస్తే రేపు మళ్ళీ ఇంక ప్రమాదం వస్తే ఏం చేయాలంటున్నాడు. కరోనా కన్నా మించిన ప్రమాదం ఇంక వస్తే నేను అనుకోను. కానీ అది దాచిపెట్టుకోవాలంటున్నాడు. డబ్బులు కూడా ఇప్పుడు ఆయిల్ ద్వారా వచ్చిన డబ్బులు 7 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉంది. విదేశాల్లో నేను దిగుమతి చేసే ఆయిల్ ట్యాక్సేషన్లో అది కాకుండా 50,000 కోట్ల రూపాయలు ఫారిన్ నిధి వాళ్ళ దగ్గర పడి ఉంది. ఇప్పుడు 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు బెయిల్అవుట్ ప్రకారం కార్పొరేట్ కంపెనీస్ కు రాయితీలు ఇచ్చారు. అంటే పారిశ్రామిక దివాళా తీసినప్పుడు బెయిల్అవుట్ కార్యక్రమం వస్తా ఉంది. ప్రజానికానికి ఎప్పుడు తీసినా బెయిల్అవుట్ కార్యక్రమం రావడం లేదు. మరి ఇంతమంది ప్రజానికానికి బెయిల్అవుట్ కార్యక్రమం ఏమంటే ఇవ్వడం లేదు.
అంటే పారిశ్రామికవేత్తలకు ఉండేటువంటి వాళ్ళపై ఉండే ప్రేమ, వాళ్ళకి ఇచ్చే కన్సెషన్స్ అవి పోల్చుకున్నప్పుడు ఈ 10 ఏళ్లలోనే 13 లక్షల కోట్ల రూపాయల దాకా కాగితాలు ఇచ్చారు వాళ్ళకి. ఈ బీజేపీ వచ్చిన 5 ఏళ్లలోనే 7 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చారు. అంతేగాని ప్రజానికానికి ఏమి ఇచ్చారండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానిలో కేవలం 90,000 కోట్ల రూపాయలు ఇచ్చి 36 రాష్ట్రాలు పంచుకోమంటే ఎట పంచుకుంటారు? కాబట్టి దేశ ప్రభుత్వంలోనే ఒక పక్షపాత వైఖరి ఉంది. పారిశ్రామిక వర్గానికి పెద్దపీట వేసి ప్రజానికాన్ని దాన్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు మేము మైగ్రెంట్ కార్మికులు కానీ, కేరళ ముఖ్యమంత్రి ఏమన్నాడు? మైగ్రెంట్ వలస కార్మికులు కాదు, మా గెస్ట్లు వాళ్ళు, మా చుట్టాలు అన్నాడు. ఆ ఒక చెప్పండి ప్రైవేట్స్ అన్ని అన్ని రాష్ట్రాలని ఉన్నప్పుడు వాళ్ళు కాపాడుకోగలరు. కానీ ఇప్పుడు ఏమైతుంది? వలస కూలికలు వాళ్ళ ఊరికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? హోమ్ మినిస్టర్ ఏమంటుందంటే సిగ్మాలి వీళ్ళకి హోమ్ సిక్ వచ్చింది అంటున్నారు. హోమ్ సిక్ కాదు, వాళ్ళకి కావాల్సిన పరిస్థితి లేవు. అక్కడ తిండి లేదు, నీళ్లు లేవు, నీడ లేదు. వలస కార్మికులకి ఎక్కడ ఇళ్ళు ఉండవు కదా, అనాథ సెక్టర్స్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకేమి ఇళ్ళు ఉండవు కదా. మరి వాళ్ళందరికీ రక్షణ లేకుండా పోతుంది. మాకు రక్షణ లేదు కాబట్టి మా ఊరిపై మేము భర్త మేము సస్తామం పోతూ ఉంటామని చెప్పేసి వాళ్ళు విజృంభించి తన్నుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మైగ్రెంట్ కార్మికులకు న్యాయం చేయడం లేదు, అనాథ కార్మికులకు న్యాయం చేయడం లేదు, చేయడానికి అవకాశం ఉండి చేయడం లేదు, ధాన్యం ఉండి దాన్ని విడుదల చేయడం లేదు, డబ్బులు ఉండి దాన్ని విడుదల చేయడం లేదు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి దాన్ని మతరంగా పూసి సెంటిమెంట్ అడ్డగొట్టి ఈ కరోనా రోగంలో కూడా వాళ్ళ కమ్యూనిజాన్ని మతరంగాన్ని పూర్చానికి ప్రయత్నించే ఒక హీన స్థితికి దిగజారారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు దిగజారిపోయే ప్రయత్నాన్ని ఈ పద్ధతుల్లో కూడా సెంటిమెంట్ రచ్చగొట్టాలని ప్రయత్నిస్తారు.